హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. ఇది చూస్తున్నారు కదండి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము, ప్రశాంత్ నగర్, కుకుట్పల్లి. మీకు ఈరోజు చూపించేది. ఇప్పుడు లోపలికి వెళ్దామని. ఇది ఫస్ట్ కమాను. ఇది చూస్తున్నారు కదండి, ఇది రెండో కమాను. ఇందాక చూపించింది ఫస్ట్ కమాను, ఇది వచ్చేసి రెండో కమాను. దీని లోపల నుంచి గుడి లోపలికి వెళ్ళాలి మనం. లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ గోవిందనామాలు రాశారు. ఇక్కడ పలక మీద గోవిందనామాలు రాశారు. లక్ష్మీ అష్టకం రాశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అది కూడా రాశారు. ఇక్కడ వరాహ నరసింహస్వామి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చూస్తున్నారు కదా. ఇక్కడ ఎంత బాగున్నారు చూడండి స్వామి వెంకటేశ్వర స్వామి. ఎంత బాగున్నారు చూడండి, చాలా అంటే చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి. చూడండి, నిజంగా నిలబడ్డాడా అన్నట్టుగా, ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. గోపురం కింద వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇట్లా పోతే ఇవన్నీ ఇది చూసారుగా. లక్ష్మీ నరసింహస్వామి వామన అవతారంలో ఉన్నారు. ఇక్కడ వామన అవతారము, ఇక్కడ పరశురామ అవతారము చూస్తున్న పరశురామ అవతారము. ఇంక ఇవన్నీ అవే అన్నమాట. అన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ రాముడు చూసారు ఎంత బాగున్నాయి విగ్రహాలు. అదిగో రాముడు. ఇట్లా పోతగిన ఇవన్నీ మొత్తము చుట్టూరా గుడి చుట్టూరా విగ్రహాల్లాగా చెక్కినారనమాట. ఇక్కడ చూడు కృష్ణుడు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కూడా పెయింటింగ్ వేశారు వెంకటేశ్వర స్వామిది. చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్. నిజంగా ఉన్నాడా అన్నట్టుగా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా. ఇక్కడ పైన ఒక విగ్రహము. మళ్ళీ ఇట్లా వస్తే గిన టోటల్గా అన్నీ విగ్రహాలు ఇవే ఉన్నాయి. చూస్తున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఇంకొకటి ఇక్కడ ఆర్ట్ వేసారు. ఇట్లా చూశారు కదా ఎంత బాగుందో ఆర్ట్. ఓకే, మళ్ళీ ఇట్లా వస్తే గిన ఇటు వస్తే ఇక్కడ ఏదైనా స్వామికి సంబంధించిన ప్రోగ్రాంలు కానీ కళ్యాణాలు కానీ చేసుకోవడానికి మండపం ఇది. చాలా బాగుంది మండపం కూడా. మండపం చూశారు కదా, మండపం ఇది మండపము చూస్తున్నారు కదా. ఇది మండపం ఇది. ఇట్లా వస్తే గుడి చుట్టూరా కూడా అన్ని రాముడు, పరశురాముడు, అన్నీ పైన కృష్ణుడు చూస్తున్నారు. కృష్ణుడు అందరూ అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి హోమం చేసుకోవడానికి మొత్తం ఇవి పెట్టారు. హోమం చేసుకోవడానికని మండపం లాగా పెట్టి దీని లోపల హోమాలు చేస్తారు. చూస్తున్నారు కదా హోమాలు. ఇక్కడ చిన్న నీళ్లు కొలంలాగా పెట్టినారు. లోపల నీళ్లు పోసి ఏమైనా పెడతారేమో. ఇక్కడ మొత్తము పెయింటింగ్లు మొత్తం దేవుళ్ళవి చూస్తున్నారు కదా. మొత్తం పెయింటింగు. విష్ణుమూర్తి రుగ్మహర్షిని పాదనేత్రంను చిదిమి వేస్తున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత బాగా. కాలుకి కన్ను ఉంటుంది. ఆ కాలు దగ్గర ఆ కన్నుని నొక్కేస్తున్నారు అన్నమాట. ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి కొల్లాపురంలో తపస్సు చేస్తున్న లక్ష్మీదేవి అంట. కొల్లాపురంలో తపస్సు చేస్తున్న లక్ష్మీదేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇక్కడ తులసి చెట్టు ఉన్నది. ఇక్కడ తులసి చెట్టు. ఇక్కడ గోమాత. ఇట్లా వస్తాయి. ఇంక ఇవన్నీ చూపించాను కదా. ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్దాము. మెయిన్ గుడిలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూస్తున్నారు ఇక్కడ అమ్మవారు వెంకటేశ్వర స్వామి. మెయిన్ గర్భగుడిలో ఇక్కడ లెఫ్ట్లో అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి. అమ్మవార్లు ఎక్కారు. చూస్తున్నారు కదా చిన్న ఓయ్యాల.
2004లో ఈ గుడి ప్రతిష్ఠించినారంట. అమ్మవార్లు వచ్చేసి ఎప్పుడు స్వామి? 2013లో అమ్మవారు పేరేంటి స్వామి? అమ్మవారి పేరేంటి? లక్ష్మీదేవి గోదామ్మవారు అంట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా గుడి. ఈ గుడి చాలా బాగా అనిపిస్తుంది చూస్తే గిన్నె. ఇక్కడ గుడి ఇది వచ్చేసి గజస్తంభము. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. కుడి పక్కన ఎడం పక్కన ఏనుగులు ఉన్నారు. ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు అటు ఇటు. ఇప్పుడు మా లోపలికి వెళ్తున్నాను నేను. ఎంట్రన్స్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వినాయక స్వామి ఉన్నారు, వినాయకుడు ఉన్నారు. ఇక్కడ దేవోలో గణేష్ మహారాజ్ దేవి. ఇక్కడ వచ్చేసి రైట్లో వచ్చేసి స్వామికి, లెఫ్ట్లో వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయుడు దేవోలో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి స్వామి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదా, స్వామి ఎంత బాగున్నారు నిలబడి. చాలా బాగున్నారు స్వామి. చూస్తున్నారా స్వామి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి. ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి. చూస్తున్నారా లక్ష్మీదేవి అంటే స్వామికి కుడి పక్కన లక్ష్మీదేవి, ఎడమ పక్కన వచ్చేసి గోదాదేవి ఉన్నారు. చూస్తున్నారా గోదాదేవి మాత అమ్మ. ఇక్కడ గోదాదేవి మాత. ఇక్కడ వచ్చేసి ఆళ్వార్లు. ఆళ్వార్లు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఆళ్వార్లు విగ్రహాలు పెట్టినారు. చాలా అంటే చాలా బాగుంది. పంతులు గారు పూజ చేసి బయటికి వెళ్తా ఉన్నారు. పంతులు గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ వచ్చారు. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్. కడప మా ఊరే. ఎట్లా ఉంది గుడి? కడప నుంచి వచ్చారు వీళ్ళంతా. హాయ్. ఎట్లా అనిపించింది గుడి మీకు? చూస్తా ఉంటే గుడి ఎట్లా అనిపించింది? బాగుందా? ఓకే నచ్చిందా? బాగా నచ్చిందా? చాలా పీస్ఫుల్గా ఉంది కదా. చాలా గ్రేట్. కడప నుంచి ఇక్కడికి వచ్చినారంటే ఈ గుడి చూడడానికి. అంటే అంత మహిమ మహత్యం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినారు కదా, అంతేనా? ఓకే. స్వామి పిలిచారు, మీరు వచ్చినారా? ఓకే సో గుడ్. నేను ప్రశాంత్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని గుడికి చూపించినాను కదా. ఎంతమందికి నచ్చిందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఎంతమంది చూసినారో కూడా నాకు ఛానల్లో చెప్పండి. ఇది చాలా బాగా ఉంది గుడి. ప్రతి ఒక్కరు చూడవలసిన గుడి.